మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలను చూస్తే అసలు మనం మనుషులమేనా అనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన మానవత్వానికే మచ్చలా మారింది. గీ వార్త సుత్తే ఉల్ల ఎంత గట్టి గుండె ఉండోడైనా 4 కన్నీటి సుక్కలు రాలుస్తాడు. అసలు ఇంకోసారి మనిషి జన్మ ఎత్తద్దనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందో ఓపారి మీరే చూడుండ్రి. చచ్చిపోయినాక పాడమేయడానికి 4 ఉండాలి, లేకపోతే బతికిన బతుకు అర్థమే ఉండదు. ఇగో ఇక్కడ చూసిర్రా, ఏదో జంతువు చస్తే తీసుకుపోయినట్టు ప్రొక్నీళ్ళ తీసుకుపోతారు చూడుల్లి, అలా ఉన్నది మనిషే. శ్రీకాకుళం పలాస మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘోరం జరిగింది. ముసలాయనే చచ్చిపోయిండు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయట. టెస్టుకు పంపించిన శాంపిల్స్ రాకముందే కరోనా ఉందనే అనుమానంతో ఇలా ప్రొక్లైన్లా శ్మశాన వాటికకు తీసుకుపోయాళ్ళు ఆ ముదినష్టపు మున్సిపాలిటీ వాళ్ళు. ఇక గీ ముచ్చట ఆ నోట ఈ నోట పడి కలెక్టర్ దాకా చేరిందట. ఈ విషయం అందరికీ తెలిస్తే ఇజ్జతి పోయిద్ది అనుకొని శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసిండు. ఎక్కడన్నా గింత అన్యాయం ఉంటుందా? సచ్చినోనికి దగ్గు తుమ్ము జ్వరం ఉన్నంత మాత్రాన కరోనాతోని కథమైందని ఇంత నీచంగా చూసుడేనా?